శిష్యుడు అనేటువంటి వాడు గురువు దగ్గర ఎలా వర్తించాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. మరి ఈ పద్యం మీ అందరి కోసం. వినయ విధేయవర్తనుడు అవిస్కృతిశాలి అసంశయాశయుండు అనితరసక్త మానసుడు అపార్థ విదూరుడు అధీత పాఠ చింతన పరుడున్ సుఖగ్రహణ ధారణ గణ్యుడు సూక్ష్మ బుద్ధి సుస్వనుడు గురుప్రియుండు నగువానినే శిష్యునిగా కొనందగున్. గురుప్రియుండు నగువానినే శిష్యునిగా గొనందగున్. శిష్యునిగా కొనందగున్. శిష్యుడు అనేటువంటి వాడు వినయ విధేయతలతో గురువు చెప్పినట్లు నడుచుకోవాలి. చెప్పినటువంటి విషయాలను మరచిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. మతిమరుపు అనేటువంటిది ఉండకూడదు. అలాగే విద్యార్జన చేసేటువంటి శిష్యుడు స్థిరమైన మనస్సుతో ఉండాలి. గురువు పట్ల, చదువు పట్ల మాత్రమే ఏకాగ్రత కలిగి ఉండాలి. అపార్థానికి తావివ్వరాదు. చదివిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవాలి. గురువు బోధించే విషయాన్ని అర్థం చేసుకొని జ్ఞాపకం పెట్టుకోవాలి. చురుకైన బుద్ధితో మెలిగేటువంటి విద్యార్థి మరి భవిష్యత్తులో ఎదిగి తన జీవితాన్ని ఒక ఆదర్శప్రాయంగా తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మంచి కంఠస్వరం కలిగి ఉండాలి. గురువు మనస్సును సంతోషపెట్టాలి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మరి అటువంటి విద్యార్థిని గురువు అనేటువంటి వ్యక్తి చేరదీసి ఆ విద్యార్థికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సమకూర్చి పెట్టేటువంటి వాడే గురువు.